1 నుంచి 100 వరకు మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని మనం చెక్ చేసేటప్పుడు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. దాన్ని మనం ఈ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవటం. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చినప్పుడు అంటే సమ్మిళిత తరగతి అంతరం ఇచ్చినప్పుడు మనం ఎగువ హద్దో దిగువ హద్దో కనుక్కునేటప్పుడు ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ డివైజర్ మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలంటే if x equal 0 and y equal to -2 then the value of 4x square minus 5x plus 2 అన్నారు. So 4 into x square, here the given value of x is 0, so 0 square minus 5 into the value of y is -2 and the constant term is 2. So 4 into 0 square is nothing but 0, 0 into 4 is nothing but 0. So ఇక్కడ minus into minus, this is the product of two negative integers, so minus into minus plus 5 into 2 10, which means plus 10, so plus 2, 10 plus 2 12. Option 2 is the correct answer. Highest common factor HCF of 12, 30, 36. సో ఇక్కడ మనం దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకొని డివైడ్ చేయడము. సో 12, 30. సో 12 టేబుల్లో 30 లేదు కాబట్టి 12 to 24 తీసుకుంటాము. సో సబ్ట్రాక్షన్ చేస్తే 30 - 24 6 అవుతుంది. సో ఇప్పుడు హెచ్సిఎఫ్లో ఇక్కడ ఉన్న డివైజర్ నెక్స్ట్ డివిడెండ్గా మారుతుంది. సో ఇక్కడ 12 ఇక్కడ నోట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ 6 to 12 అండ్ నెక్స్ట్ రిమైండర్ 0. సో ఇక్కడ 6 వచ్చింది కాబట్టి మనం ఈ 6తో మనం 36 చేసినప్పుడు 6 6 36. సో రిమైండర్ 0. సో 6 is the correct answer. ఆప్షన్ 1 is the correct answer. సో దీన్ని ఇలా చేయొచ్చు మనం. దీన్ని ఇంకో మెథడ్లో మనం ఎలా చేయొచ్చు అన్నప్పుడు సో మనం ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ ద 4 ఆప్షన్స్, మనం 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12కు 30కి 36కు కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏముంటుందంటే ఇక్కడ 2 అవుతుంది. సో నెక్స్ట్ 4 అన్నది ఇక్కడ 12కు ఫ్యాక్టర్ అవుతుంది, 36కి ఫ్యాక్టర్ అవుతుంది, 30కి ఫ్యాక్టర్ కదా కాబట్టి దిస్ ఇస్ నా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 8. సో ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్లో 8 అనేది ఏ నెంబర్కు ఫ్యాక్టర్ కాదు కాబట్టి సో 8 ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6. సో ఇక్కడ 6 అన్నది 12కు ఫ్యాక్టర్ అవుతుంది, 30కి ఫ్యాక్టర్ అవుతుంది, 36 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. మరి ఇక్కడ మనం 6 12 ఏ తీసుకోవాలి? సో ఇక్కడ మనం గరిష్ట సామాన్య భాజకము ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 2 తీసుకోము, 6 తీసుకుంటాం. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ x degrees, x minus 10 degrees, x plus 30 degrees and 2x degrees. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకు ఒక చతుర్భుజం యొక్క 4 కోణాలు ఇచ్చినారు, అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఒక చతుర్భుజం యొక్క 4 కోణాల మొత్తం ఏమవుతుందంటే 360 degrees అవుతుంది. సో x degrees ప్లస్ x minus 10 degrees ప్లస్ x plus 30 degrees ప్లస్ 2x degrees ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూస్ అని యాడ్ చేస్తే ఎక్స్ వాల్యూస్ అని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి. సో 5x degrees ప్లస్ 30 minus 10. సో 30లో 10 పోతే ప్లస్ 20 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 360. సో 5x degrees ఈజ్ ఈక్వల్ టు 360 minus 20, 360 minus 20 ఈజ్ ఈక్వల్ టు 340. నెక్స్ట్ x degrees ఈక్వల్ టు 340/5. ఇప్పుడు మనం 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 5 6 30, 5 8 40. So x equal to 68 degrees. Option 2 is the correct answer. If a equal to and b equal to 3, then the value of a by b plus b by a whole to the power of a. So here they given values of a and b. So a b values ఇచ్చినా మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం a వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ a is 2 and b is 3 plus b is 3 and a is 2. సో హోల్ టు ది పవర్ ఆఫ్ ఏ ఈస్ 2 హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కంపల్సరీగా ఎల్సిఎం చేయాలి. సో 3 into 2 ద ఎల్సిఎం, 3 into 2 6. అండ్ నెక్స్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. సో 2 into 2 4 ప్లస్ 3 into 3 9 హోల్ స్క్వేర్. సో 4 plus 9 దట్ ఈస్ 13/6 హోల్ స్క్వేర్. వి నో ద వాల్యూ ఆఫ్ 13 స్క్వేర్ దట్ ఈస్ 169 by we know the value of 6 square. So 6 square చేసిన 6 into 6 that is 36. So 169/36. Option 1 is the correct answer. Square root of 42.25. సో ఇక్కడ మనకు 42.25 ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చిన దీనికి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కు 2 డిజిట్స్ మనం ఒక పేరుగా పెట్టినప్పుడు సో ఇప్పుడు ఏం తీసుకోవాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ను మనం ఇప్పుడు ఫ్యాక్టర్గా తీసుకొని చేయాలి. సో 42కు దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది 36 అవుతుంది. సో 36 అనే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటవుతుంటే 6 6 36. సో 6 6 36 అయినప్పుడు నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే సో ఇక్కడ మనం 2 పోదు కాబట్టి బారో తీసుకుని 12లో 6 పోతే 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ డివిజన్ మెథడ్లో మనం ఒకేసారి ఇక్కడ బార్ పెట్టిన 2 డిజిట్స్ కాపీ చేయాల్సి ఉంటుంది. సో 625. నెక్స్ట్ పుట్టు డెసిమల్. నెక్స్ట్
ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ డివైజర్ మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ 6ను యాడ్ చేయాలి. సో 6 + 6 12 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న దానికి మనం మళ్ళీ మల్టిపుల్స్ తీసుకోవాలి. సో 121 × 1, 121, 122 × 2 టైమ్సా, 123 × 3 టైమ్సా అండ్ సో ఆన్ ఇలా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు 5 ఉంది కాబట్టి లెట్స్ ట్రై టు టేక్ 125 5 జా. సో 5 5 జా 25, 2 ఈజ్ క్యారీ. అగైన్ 5 2 10 + 2 12, 1 ఈజ్ క్యారీ. నెక్స్ట్ 5 1 5 + 1 6, 625. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0 అవుతుంది రిమైండర్. సో మనకు ఆప్షన్ 6.5 is the correct answer. So option 3 is the correct answer. If a cycle is marked at 3600 and sold for 3312, then the discount percentage is. So ఇక్కడ మనకు డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఈక్వల్ టు మార్క్డ్ ప్రైస్ ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ బై మార్క్డ్ ప్రైస్ ప్రకటన వెల ఇంటూ 100. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో మనకి ఇప్పుడు మనకు ఆన్సర్ రావడానికి ఇది సరిపోతుంది. నెక్స్ట్ ప్రకటన వేల 3600 మైనస్ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల 3312 బై 3600 ఇంటూ 100. సో హియర్ 2 zeros get cancelled. And next 3600 minus 3312 is 288 by 36. So 36 1 ja, 36 8 ja. So answer is 8%. So option 4 is the correct answer. Express 45 millimeters in centimeters. సో ఇక్కడ మనకు మిల్లీమీటర్స్ ఇచ్చినారు, 45 millimeters మన సెంటీమీటర్లకి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇట్లా మనం ఒక స్కేల్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం సింపుల్గా. సో ఒక స్కేల్లో ఫస్ట్ డిజిట్ ఏముంటుంది? 0 ఉంటుంది, మనకు అందరికీ తెలుసు. సో నెక్స్ట్ 10 మార్కింగ్స్ ఉంటాయి. 1 2 3 4, 5th వన్ కొంచెం పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ 6 7 8 9 10. 10th మార్కింగ్ ఏముంటుందంటే నెంబర్ 1 ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు 15 సెంటీమీటర్ స్కేల్ తీసుకున్నప్పుడు, మనం స్మాల్ స్కేల్ చిన్న స్కేల్ తీసుకున్నప్పుడు, సో 0 నుంచి 1 వరకు ఇలా స్మాల్ మార్కింగ్స్ ఉంటాయి, 10 ఉంటాయి. సో ఇక్కడ ఈచ్ మార్కింగ్ దాని విలువ ఎంత అవుతుందంటే 1 mm అవుతుంది, అంటే 1 millimeter అవుతుంది. సో ఇక్కడ మనకు 0 నుంచి 1 వరకు 10 ఉన్నాయి కాబట్టి 4 వరకు ఎన్ని ఉండట్లు మనకు 40 millimeter అవుతుంది. అంటే 4కు 5కు మళ్ళీ మధ్యలో ఒక చిన్న మార్కింగ్ ఉంటుంది మిడిల్లో, ఎగ్జాక్ట్ మిడిల్లో. సో అక్కడ వరకు మనం కౌంట్ చేసినప్పుడు సో 40 + 5 45 ఉంటాయి. అంటే ఇక్కడ మనం 4 సెంటీమీటర్స్ హాఫ్ సెంటీమీటర్ 4.5 సెంటీమీటర్స్ అవుతుంది ఆన్సర్. అంటే 4.5 సెంటీమీటర్స్ ఇది ద కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్. సో ఇక్కడ మనకు కొన్ని 5 డిజిట్స్ ఇచ్చినారు. ఫస్ట్ దీనికి పెద్ద నెంబర్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలంటే పెద్ద డిజిట్తో స్టార్ట్ చేయాలి. దీని తర్వాత పెద్ద డిజిట్ 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3 0. ఇప్పుడు మనకేమన్నాడు? అతి పెద్ద సంఖ్య అయిపోయిన తర్వాత అతి చిన్న సంఖ్యల భేదం అన్నాడు. సో దీన్ని మనం రివర్స్ రాసినప్పుడు నెంబర్స్ అన్నీ సో 3 4 5 7. సో ఇది అతి చిన్న నెంబర్ అవుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 10లో 3 పోతే సో 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 12లో 5 పోతే 7. సో 13లో 4 పోతే 9 అవుతుంది. అండ్ నెక్స్ట్ హియర్ 4లో 3 పోతే 1 అవుతుంది 7. 71,973 is the answer. 71,973. Option 4 is the correct answer. Number of composite numbers between 11 and 19 అన్నారు. సో ఫస్ట్ మనం కాంపోజిట్ నెంబర్ ఆ మీనింగ్ ఏంటో తెలుసుకుంటే మనం ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కాంపోజిట్ నెంబర్ అంటే తెలుగులో ఏమంటే సంయుక్త సంఖ్య అంటాం. సంయుక్త సంఖ్య అంటే మీనింగ్ ఏంటంటే ఒక నెంబర్కు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నప్పుడు దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ నెంబర్ 4. సో ఇప్పుడు మనం నెంబర్ 4 తీసుకున్నప్పుడు ఈ నెంబర్ ఏ టేబుల్లో వస్తుంది అని చెక్ చేసినప్పుడు 1 4 జా 4 వస్తుంది. నెక్స్ట్ 2 2 జా 4 వస్తుంది. 4 1 జా 4 వస్తుంది. అంటే ఇక్కడ 4కు ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 1, 2 and 4 అవుతాయి. అంటే ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తే సో 1 2 and 4 ఇలా. అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అదే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దాన్ని మనం ఏం నెంబర్స్ అంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే. ఇక్కడ ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏముంటాయంటే 1 and itself హియర్ ద నంబర్. సో ఆ నెంబర్కి అదే వస్తుంది. దీంతోపాటు 1 మాత్రం ఫ్యాక్టర్ ఉంటుంది. ఇలాంటి నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. సో ఇక్కడ ఇచ్చిన కాంపోజిట్ నెంబర్స్ కాబట్టి మనం 11 నుంచి 19 వరకు ఆ మధ్యలో కాంపోజిట్ నెంబర్స్ అన్నీ చేసినప్పుడు వాటిని మనం ఎన్ని ఉంటాయి అన్నప్పుడు ఒకసారి చెక్ చేస్తే సో 12 ఉంటుంది. నెక్స్ట్ 13 ఇస్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 14 15 16 అగైన్ 17 ఇస్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 18. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పీరియాడిసిటీ ఆఫ్ 0.1275 బార్.
సో 0.1275 బార్. ఇక్కడ 75 బార్ను మనం ఈ బార్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు నెంబర్ ఏమవుతుంది 0.1275 అండ్ సో ఆన్. సో ఇక్కడ రిపీట్ అయిన ఈ నెంబర్ను మనం ఏమంటామంటే పీరియడ్ అంటాం, అంటే వ్యవధి అంటారు దీన్ని. సో మనకి ఇచ్చింది ఈ నెంబర్ కాదు, ఇక్కడ రిపీట్ అయిన ఈ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అది మనకు ఆన్సర్ అవుతుంది, దాన్నే మనం పీరియాడిసిటీ అంటాం. సో ఇక్కడ మనం ఈ రిపీట్ అవుతున్న ఈ నెంబర్ ఏదైతే ఉందో 75 అనే 75, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 డిజిట్స్ 7 and 5. సో మనకు ఆన్సర్లు ఏముండాలి 2 డిజిట్స్ ఉన్నది ఆన్సర్ అవుతుంది, అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 7 to the power of 6 into 7 to the power of 2x equal to 7 to the power of 12. Then the value of x. సో ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారు మనం, కాకపోతే ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ చూద్దాం. సో 7 to the power of 6 into 7 to the power of 2x ఈక్వల్ టు 7 to the power of 12 అన్నాడు. సో ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంటుంది అంటే a to the power of m into a to the power of n ఈక్వల్ టు, సో a to the power of m ప్లస్ n, అంటే బేస్ సేమ్ ఉండి ఆ 2 టర్మ్స్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు సింగిల్ బేస్ రాసి ఆ 2 ఎక్స్పోనెంట్స్ మనం యాడ్ చేయొచ్చు అన్నది ఈ ఫార్ములా మనకు చెప్తుంది. అంటే ఇక్కడ మనం 7 సింగిల్ బేస్ రాస్తాము, ఎక్స్పోనెంట్స్ రెండింటిని మనం యాడ్ చేస్తాం. సో 2x దట్ ఈక్వల్ టు 7 to the power of 12. సో ఇక్కడ మన బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా మనం ఈక్వల్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే 6 + 2x ఈక్వల్ టు 12 అవుతుంది. సో 2x ఈక్వల్ ఇక్కడ +6 మనం ట్రాన్స్ఫర్ చేస్తే -6 అవుతుంది. 12 - 6 ఈజ్ 6. సో 2x ఈక్వల్ టు 6 అయితే x ఈక్వల్ టు 6/2 అవుతుంది. 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ 2 1 2 3. సో x ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ABCD is a quadrilateral and its perimeter is equal to 24 centimeters. If AB equal 5 centimeters, BC equal 6 centimeters, CD equal 8 centimeters, then AD is equal to అంట. సో ఇక్కడ మనకు ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చారు, విచ్ మీన్స్ 4 సైడ్స్ ఉన్న ఒక ఫిగరు. ఇక్కడ మనకు ABCD అని చెప్పి ఇచ్చినారు, ABCD. దీని పెరిమీటర్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇక్కడ ఉన్న 4 సైడ్స్ను మనం యాడ్ చేసినప్పుడు ఆ లెన్స్ అన్ని యాడ్ చేస్తే మనకు ఎంత అవుతుంది అన్నారు 24 సెంటీమీటర్స్ అన్నాడు. అయితే మనకు ఒక్కొక్క లెన్స్ ఇచ్చినాడు. సో AB is 5 centimeters, BC is 6 centimeters, next CD is 8 centimeters, and we had to find the remaining value. సో AD వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం చాలా ఈజీగా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అన్నప్పుడు ఇక్కడ ఉన్న 3 సైడ్స్ మనం యాడ్ చేసి 24 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిమైనింగ్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5 + 6 11, 11 + 8 19. సో ఇప్పుడు మనం 24లో 90 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది 5 centimeters ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 25. సో ఇక్కడ మనం 1 నుంచి 25 వరకు గల ఆ మధ్యలో గల ప్రధాన సంఖ్యలను మనం కూడాలి. సమ్ అంటే కూడాలి అన్నారు. సో మొత్తం అంటే ఇక్కడ కూడడం అని. బట్ ఇక్కడ మనకు 1 నుంచి 25 కాదు, 1 నుంచి 100 వరకు ఇచ్చినా కూడా మనం చిన్న ట్రిక్ యూజ్ చేసి ఒక కోడ్ లాగా పెట్టుకొని దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆ కోడ్ ఏంటో చూద్దాము. సో ఆ కోడ్ ఈజ్ DD BBC BBC BA, ఇది కోడ్. సో D అంటే మీనింగ్ ఏంటంటే 1 నుంచి 10 వరకు మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవే ఉంటాయంటే 2 3 5 7. హియర్ ఇక్కడ 2 ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో సరిప్రధాన సంఖ్య మాత్రమే, ఒకటే సరిప్రధాన సంఖ్య ఉంటుంది ప్రైమ్ నెంబర్స్ అన్నింటిలోకెల్లా. సో అది 2 అవుతుంది. అదేవిధంగా 2 మాత్రం అన్నిటికంటే చిన్న ప్రధాన సంఖ్య అవుతుంది. అండ్ నెక్స్ట్ హియర్ D 11 13 17 19. అండ్ హియర్ B 23 29. అండ్ నెక్స్ట్ B అంటే 31 37. నెక్స్ట్ 41 43 47. And next 53 59. And next 61 67. And next 71 73 79. And next 83 89. And finally 97 is the last prime number. 1 నుంచి 100 వరకు మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని మనం చెక్ చేసేటప్పుడు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. దాన్ని మనం ఈ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. కోడ్ ఏంటంటే DD BBC BBC BA. పైన 1 to 100 లోపు ఏవి ఇచ్చినా మనం వెరీ ఈజీగా మనం ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. 1 నుంచి 25 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యలో మొత్తం పడినారు. సో అంటే మనకి ఇక్కడ ఈ 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 నెంబర్స్ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి నేను నెంబర్స్ అని చూపెడతాను చూడండి. సో ఈ నెంబర్స్ మనం యాడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ 100 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రయాంగిల్ ABC ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ DEF. సో ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ ఐడెంటికల్ ట్రయాంగిల్స్ ఇచ్చినారు. ఫస్ట్ వన్ ఈజ్ ABC అండ్ సెకండ్ వన్ ఈజ్ DEF. నెక్స్ట్ AB ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, BC ఈక్వల్ టు 4 centimeters, అండ్
ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. దెన్ డిఈ ప్లస్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్. సో ఇక్కడ మనకు ఐడెంటికల్ ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు సర్వసమాన త్రిభుజాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు డిఈ అవుతుంది. అంటే ఇక్కడ ఏబీ 5 అయింది కాబట్టి ఇక్కడ ఒక 5 సెంటీమీటర్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బీసీ ఈక్వల్ 4 అయింది కాబట్టి ఇక్కడ ఈఎఫ్ కూడా 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనకు ఏసీ 4 ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఈ డిఎఫ్ అన్నది 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చినారు అన్నది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డిఈ ప్లస్ ఈఎఫ్ అన్నారు. అంటే డిఈ 5 సెంటీమీటర్స్, ఈఎఫ్ 4 సెంటీమీటర్స్. సో 5 సెంటీమీటర్ ప్లస్ 4 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్. ద రేంజ్ ఆఫ్ ద వాల్యూస్. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చినారు, దానికి మనం వ్యాప్తి కనుక్కోవాలి. సో రేంజ్ ఫార్ములా ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, దట్ ఈస్ ద రేంజ్. చేస్తే మనం 82 అనే పెద్ద నెంబర్ అవుతుంది. సో అన్నిటికంటే చిన్న నెంబర్ ఏముంది ఇక్కడ మనం 3 ఉంది. సో ఇవి రెండు మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. సో 82లో 3 పోతే 79. ఆన్సర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ఏ క్యూబ్. ఒక క్యూబ్లో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయని చెప్పినప్పుడు సో క్యూబ్ మనం ఒక పిక్చర్ ఇలా డ్రా చేస్తే సో క్యూబ్కు సో టాప్ 4 ఎడ్జెస్ ఉంటే బాటమ్ కూడా 4 ఎడ్జెస్ ఉంటాయి. సో సైడ్ ఎడ్జెస్ 4 + 4 8 9 10 11 12. సో మొత్తం ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5:6 దెన్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్. సో ఒక చతుర్భుజం యొక్క కోణాల నిష్పత్తి ఇచ్చినారు. అయితే మనం ఒక కోణం కనుక్కోమన్నారు. అందులో ఏదైనా ఒక కోణం ఇక్కడ ఆప్షన్స్ లేదో దాన్ని మనం చెక్ చేయాలి. సో ఇక్కడ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక చతుర్భుజంలోని 4 కోణాల మొత్తము 360 డిగ్రీలు అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక్కొక్క కోణం ఎంత అని తెలియదు కాబట్టి దీన్ని మనం ఎక్స్ అని చెప్పినప్పుడు ఇక్కడ 3x + 4x + 5x + 6x ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూస్ అని ఎన్ని ఒకసారి చెక్ చేస్తే 3 + 4 7 7 + 5 12 12 + 6 18. సో 18x ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో x ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై 18. సో 18 1 జా 80 20 జా. సో x ఈక్వల్ టు 20 డిగ్రీస్ అయినప్పుడు సో ఇక్కడ మనకు 3x అన్నారు. సో 3 × 20 23 జా 60 డిగ్రీస్. 60 ఉంది ఆప్షన్స్లో లేదు. నెక్స్ట్ 20 × 4 24 జా 80 డిగ్రీస్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ రిమైనింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో 20 × 5 25 జా 100 డిగ్రీస్. సో దెర్ ఈజ్ నో ఆన్సర్. నెక్స్ట్ 120 6 × 20 సో 120 డిగ్రీస్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 800 దెన్ ద నెంబర్ ఈజ్. సో ఇక్కడ మనం 40% ఆఫ్ ఏ నెంబర్, మనకు ఆ నెంబర్ ఏదో తెలియదు కాబట్టి 40% ఆఫ్ ఏ నెంబర్ మనం ఎక్స్ అనుకుంటే 40/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 800 అవుతుంది. సో ఇక్కడ 0 0 గెట్ క్యాన్సిల్ బై క్రాస్ మల్టిప్లికేషన్. సో 800 ఇంటూ 10/4 4 టేబుల్లో 4 1 జా 4 4 2 జా 8 200 210 జా 2000 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ లెంత్ బెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఎల్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్ అన్నాడు. నెక్స్ట్ బెడ్త్ బి ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్ అండ్ నెక్స్ట్ హైట్ హెచ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. సో బై దెన్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియాస్. టోటల్ సర్ఫేస్ అంటే సంపూర్ణతల వైశాల్యం అంటే దీనికి ఫార్ములా ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఆర్ ఎల్హెచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎల్బి అంటే ఎల్ ఇంటూ బి, బిహెచ్ అంటే బి ఇంటూ హెచ్, హెచ్ఎల్ అంటే హెచ్ ఇంటూ ఎల్. సో ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ ఎల్ అంటే లెంత్ మనకు తెలుసు 15 × 12 చేయాలి. 15 × 12 15 10 జా 150 అగైన్ 15 2 జా 30 150 + 30 180 అవుతుంది ఇక్కడ. ప్లస్ నెక్స్ట్ బిహెచ్ అంటే బీను హెచ్ను మల్టిప్లై చేయాలి. 12 × 10 చేయాలి. 12 10 జా 120 ప్లస్ హెచ్ ఇంటూ ఎల్. హెచ్ ఈజ్ 10 ఎల్ ఈజ్ 15. సో 15 10 జా 150. సో ఇక్కడ మనకు 2 టైమ్స్ ఆఫ్ సో 180 ప్లస్ 120 300 నెక్స్ట్ ప్లస్ 150 450 అవుతుంది. సో 450 × 2 ఈజ్ 900. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద రేషియో ఆఫ్ 7:9 ఈజ్ ఈక్వల్ టు 49:y దెన్ ద వాల్యూ ఆఫ్ y. సో 7:9 ఈజ్ ఈక్వల్ టు 49:y అన్నారు. సో దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తే, డివిజన్ ఫామ్లో రాస్తే 7/9 ఈజ్ ఈక్వల్ టు 49/y అవుతుంది. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ఈక్వల్ టు 49 × 9/7 అవుతుంది. సో ఇక్కడ డివిజన్లో మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది ట్రాన్స్ఫర్ చేస్తే డినామినేటర్లోకి వస్తుంది. ఇప్పుడు 7 టేబుల్ 7 1 జా 7 7 7 జా 49. సో 7 × 9 7 9 జా 63. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ y? దట్ ఈస్ 63. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 6 బాటిల్స్ ఆఫ్ జ్యూస్ ఈజ్ 210 రూపీస్ దెన్ ద కాస్ట్ ఆఫ్ 4 బాటిల్స్. సో ఇక్కడ మనకు 6 సీసాల పండ్ల రసం ఇచ్చినాడు 210 రూపాయలని. అయితే 4 సీసాల పండ్ల రసం ఎలా కనుక్కోవాలి? సో ఇప్పుడు మనకు 6 సీసాల పండ్ల రసం ఇచ్చినాడు 210 అని. 4 సీసాల పండ్ల రసం ఎంత అని, అప్పుడు 210 ఇంటూ 4/6 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు 2 4 2 3 6 3 1 3 7 సో 0 70 into 2 72 140 rupees. So option 3 is the correct answer. There are 32 students in a class. If 3/4 part of them are boys and the rest are girls, then the number of girls is. సో ఒక తరగతిలో 32 మంది ఉన్నారంట, అందులో 3/4 భాగము బాలురు అయితే మిగిలిన వారు బాలికలు. అయితే ఆ బాలికల సంఖ్య అన్నారు. ఇక్కడ మనం 3/4 భాగము బాలురు అన్నప్పుడు మిగిలిన భాగం బాలికలు అవుతారు. అంటే ఇక్కడ 4 భాగాల్లో 3 భాగాలు బాయ్స్ ఉన్నప్పుడు 1 భాగం గర్ల్స్ ఉంటారు. సో అప్పుడు 1/4 ఇంటూ వీళ్ళు మొత్తం విద్యార్థులు ఎంతమంది 32 మల్టిప్లై చేస్తాం. సో 4 టేబుల్లో 4 1 4 4 8 32. సో మనకి ఇక్కడ అమ్మాయిలు ఎంతమంది ఉంటారు, బాలికలు 8 మెంబర్స్ ఉంటారు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పర్ బౌండరీ ఆఫ్ 1 to 10 క్లాసెస్. సో 1 to 10 11 to 20 ఈజ్ అన్నారు. సో క్లాస్ ఇంటర్వల్ మనం అబ్జర్వ్ చేస్తే 1 to 10 11 to 20. సో ఈ క్లాస్ ఇంటర్వల్స్ మనం ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటాము. సో వీటిని మనం అప్పర్ లిమిట్, దీన్ని మనం లోయర్ లిమిట్ అంటాము. సో ఇక్కడ మనం దీన్ని లోయర్ లిమిట్ అంటే, ఇక్కడ మనం దీన్ని అప్పర్ లిమిట్ అంటాం. సో ఇక్కడ మనం అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ వేరు ఉన్నప్పుడు అప్పర్ బౌండరీ లోయర్ బౌండరీ ఏమవుతాయి? ఈ 10కు 11కు యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 10కు 11కి ఏమవుతుంది? 10 + 11/2 అంటే ఇక్కడ మనకు 21 అవుతుంది /2. సో 21/2ను మనం హాఫ్ చేస్తే 21 హాఫ్ చేసినప్పుడు మనకు 10.5 అవుతుంది. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చినప్పుడు అంటే సమ్మిళిత తరగతి అంతరం ఇచ్చినప్పుడు మనం ఎగువ హద్దో దిగువ హద్దో కనుక్కునేటప్పుడు ఎగువ హద్దుకేమో 0.5 యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది కాబట్టి దీనికి 10కు 0.5 యాడ్ చేసినప్పుడు మనకు 10.5 అవుతుంది. అదే దిగువ హద్దు కనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ ఉన్న ఈ 1కు మనం 0.5ను సబ్ట్రాక్షన్ చేస్తాం, అప్పుడు మనకు 0.5 దీనికి దిగువ హద్దు అవుతుంది. సో ఇక్కడ మనం 20కి 11కు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ 11కు దిగువ హద్దు ఏమవుతుంది అంటే 10.5 అవుతుంది. ఎందుకు అవుతుంది? 0.5 సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ మనకు 20కి ఎగువ హద్దు అంటే అప్పర్ బౌండరీ కనుక్కోవాలి అంటే అప్పుడు 20.5 అవుతుంది. సో ఇది ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, వాడు 1 to 10 మనం క్లాస్ ఇంటర్వల్కు మనం ఎగువ హద్దు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చారు కాబట్టి 10.5 అంటే 5 యాడ్ 0.5 మనం యాడ్ చేసినప్పుడు 10.5 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకొకటి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అని చెప్పి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే 1 to 10 10 to 20. సో ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్లో సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ లోయర్ లిమిట్, దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. సో ఇది అప్పర్ లిమిట్ అవుతుంది, ఇది లోయర్ లిమిట్ అవుతుంది. సో లోయర్ లిమిట్, దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. సో ఇలా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సేమ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ అప్పర్ బౌండరీ 10 అవుతుంది, ఇక్కడ లోయర్ బౌండరీ 10 అవుతుంది. ఇది a = 3x³ + 8x² + 5x + 2 అండ్ b = 3x² - 2x + 7 దెన్ a - 2b = what? సో ఇక్కడ మనకు ab వాల్యూస్ ఇచ్చారు, a - 2b ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ ఇచ్చారు కాబట్టి మనం ఏ వాల్యూ డైరెక్ట్ అన్ని వాల్యూస్ రాసుకుంటాం అక్కడ ఉన్న టర్మ్స్ అన్ని. నెక్స్ట్ 2b అన్నారు ఇక్కడ. సో b వాల్యూని మనం 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 2ను 3తో చేస్తే 2 3 6x². నెక్స్ట్ 2 × -2 అన్నారు. సో -4 వేరియబుల్ x ప్లస్ 2 × 7 14 అవుతుంది. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయమన్నారు. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇక్కడ సైన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ 6కి సైన్ ప్లస్ ఉంటుంది కాబట్టి మైనస్ సైన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4xకు ముందు మైనస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ అవుతుంది. నెక్స్ట్ 14కి ముందు ప్లస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ అవుతుంది. సో ఇక్కడ 3xకు సబ్ట్రాక్ట్ చేయడానికి మనకి ఏం లేదు కాబట్టి ఆ 3x³ నెగటివ్ నోట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 8x² - 6x². సో ఇప్పుడు కోఎఫిషియన్స్ మాత్రం మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 8లో 6 పోతే 2x² is answer. And next plus 5x plus 4x, 5 plus 4 9 plus 9x, and here plus 2
-14. సో ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. 14లో 2 పోతే 12 అవుతుంది. సో ఈ రెండిట్లో 2లో 14లో గ్రేటర్ నెంబర్ పెద్ద నెంబర్ 14 అవుతుంది కాబట్టి ఈ 14కి ముందు సైన్ మైనస్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ కూడా మనం మైనస్ పెట్టాలి. సో ఇప్పుడు మనకు 3x³ ప్లస్ 2x² ప్లస్ 9x మైనస్ 12. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 3x³ ప్లస్ 2x² ప్లస్ 9x ప్లస్ 12. బట్ ఇక్కడ +12 ఉంది కానీ మనకు కావాల్సింది -12. సో ఇక్కడ +12. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సో 3x³ ప్లస్ 2x² ప్లస్ 9x -12. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.